ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల పరలోక తండ్రి, మహిమా స్వరూపి, సత్య స్వరూపుడు, నీతి స్వరూపుడు అయిన దేవానికి స్తోత్రం. పాపులమైన మమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడుదల మా ఎడలు చూపిస్తున్న ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దినాన్ని పొడిగించి దినమంతా నీ కాపుతల భద్రత అనుగ్రహించి ప్రాణాత్మ ధైర్యతగా కీడంతటి నుంచి తప్పించి భద్రపరిచిన విధానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మాకు అనుగ్రహించిన బైబిల్ పట్టిన కోరికను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. యేసు ప్రభు సెలవులో కాల్చిన అమూల్య రక్త ప్రోక్షణ కిందకి దినమంతటి అపవిత్రతను బట్టి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. దయతో క్షమించి కడిగి పవిత్రపరచము. వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించమని, గడిపే సమయాన్ని దీవించమని, కోడిక ఆధిపత్యాన్ని వహించమని, అనారోగ్యంగా బలహీనంగా దేహంలో ఉన్న నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మాధవిని సంపూర్ణ స్వస్థపరిచి బలపరిచి భద్రపరచము. వంశాన్ని కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. నీ కృప అనుగ్రహించండి. నిద్రలేని నుంచి కూడా తప్పించము. జాన్సీని కూడా కరుణించి ఆ తలనొప్పి నుంచి ఇతర బలహీనతల నుంచి విడిపించము, బలపరచము. మీ సన్నిధిలో గడపడానికి కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. సుశీలన్ గారు కూడా హాస్పిటల్లో ఉంటుండగా నీ దాసరాలను కరుణించము, సంపూర్ణంగా స్వస్థపరచము. త్వరగా కోలుకోవటానికి నీ శక్తిని పరిపూర్ణం చేయమని వేడుకుంటున్నాం. ప్రవీణ్ కూడా ఆరోగ్యం దయచేయండి. అక్షయ కూడా జ్వరం, జలుబు, దగ్గు కలిగి ఉంటున్నారు. ఆ కోవిడ్ లక్షణాల నుంచి విడిపించము, మొత్తము స్వస్థపరిచి బలపరచము. ప్రమోదను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ కిడ్నీ స్టోన్ నుంచి విడిపించము. ఇంకెవరైతే నీ బిడ్డలు బలహీనంగా ఉంటున్నారో వారందరినీ కరుణించి స్వస్థపరచము. ఈ రీతిగా ఎక్కడెక్కడైతే కూడికలు జరుగుతున్నాయో దైవ చిత్తానుసారంగా, ఆత్మానుసారంగా నీ ప్రజల క్షేమం కొరకు జరగటానికి నీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ నీ దగ్గర స్థలకు అప్పచెప్పుకుంటూ తెలియక ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారందరినీ కూడా కరుణించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుతున్నాం. ఏడు 720 పాట సంఖ్య 720 పాట. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. ఈ సూర్యుని క్రింద నీవు బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు. ఈ సూర్యుని క్రింద నీవు బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు. ఆనందధన ఘనతలు పొందగోరుచునున్నావు. ఆనందధన ఘనతలు పొందగోరుచునున్నావు. ఇవి అన్నియు వ్యర్థమే ఎరుగు, దుఃఖంబెలోకమంతయును చింతింతువు ఒకనాడు. ఇవి అన్నియు వ్యర్థమే ఎరుగు, దుఃఖంబెలోకమంతయును చింతింతువు ఒకనాడు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును.
దేవుని రాజ్యము నీతి వెదకుము నీవు మొదట. దేవుని రాజ్యము నీతి వెదకుము నీవు మొదట. బహు చింతనుండె నీకు మారు మనసును నేడే. బహు చింతనుండె నీకు మారు మనసునందుము నేడే. నూతన జన్మమును పొంది ప్రవేశించుట అందునా అంగీకరించుము నేడే. నూతన జన్మమును పొంది ప్రవేశించుట అందునా అంగీకరించుము నేడే. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. శాశ్వత రాజ్యము పొంద యోగ్యత అవసరము. శాశ్వత రాజ్యము పొంద యోగ్యత అవసరము. ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యం. ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యం. దుఃఖపడు వారును విరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు. దుఃఖపడు వారును విరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. కనికారము గలవారు హృదయశుద్ధి గలవారు. కనికారము గలవారు హృదయశుద్ధి గలవారు. సమాధాన పరచువరు తన పుత్రులవుదురు. సమాధాన పరచువరు తన పుత్రులవుదురు. హింసాను పొందువారు దీర్ఘశాంతము గలవారు ఆ రాజ్యములోనుందురు. హింసాను పొందువారు దీర్ఘశాంతము గలవారు ఆ రాజ్యములోనుందురు. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు? విను యేసుని స్వరమును. ఇంకో పాట 748, పాట సంఖ్య 748. ప్రభు యేసుని నేను వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జడలలో నడచెదను. తన అడుగు జడలలో నడచెదను. లోకమున్ విడచి సిలువను మోసి, లోకమున్ విడచి సిలువను మోసి
దీక్ష ప్రభుని వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. కాపరి యేసు స్వరమును వినుచు, కాపరి యేసు స్వరమును వినుచు, చూపిడి స్థలములకేగేదను, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. చీకటి జగతిని తాపించుకొని, చీకటి జగతిని తాపించుకొని, వాక్యపు వెలుగులో వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. పాప విశాల మార్గమున్ విడచి, పాప విశాల మార్గమున్ విడచి, పరుగిడేదను జీవ మార్గమున, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి, అంతము వరకు స్థిరముగా నిలచి, అమూల్య మకుటము పొందేదను, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. 685 పాట, పాట సంఖ్య 685, 685. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని, తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానముల్ ద్వేషము ఈర్ష్యాలోకములో అత్యధిక ప్రేమ నీలో, ద్వేషము ఈర్ష్యాలోకములో అత్యధిక ప్రేమ నీలో, అంధకారపు లోకములో నీవే దివ్యా జ్యోతివి, నీవే దివ్యా జ్యోతివి. అంధకార పాపమందు నీవే సత్య మార్గము, అంధకార పాపమందు నీవే సత్య మార్గము. భరింపరాని మరణపు బాధలు నీవే సత్యా దేవుడవు, నీవే సత్యా దేవుడవు. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని, తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా,
నీ చాటున నేనుండెదా. యేసు నీ వాగ్దానముల్ శక్తిహీనుడనయ్యుంటి, నీవే నాదు సహాయుడవు. శక్తిహీనుడనయ్యుంటి, నీవే నాదు సహాయుడవు. కృంగి ఉన్న సమయములో తండ్రిగా కౌగిట చేర్చితివి, తండ్రిగా కౌగిట చేర్చితివి. నిత్య జీవితవసరములను తీర్చువాడవు నీవేగా. నిత్య జీవితవసరములను తీర్చువాడవు నీవేగా. బాధలో హింస శ్రమలాయందు నిత్యము ఆనందింతును, నిత్యము ఆనందింతును. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని, తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానముల్ జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదెచట. జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదెచట. యేసు ప్రభువాని ద్వారా ఆనంద భరితుడనైతిని, ఆనంద భరితుడనైతిని. ఘోరమౌ తుఫానులేవా హృదయము కంపించెను భీతిన్. ఘోరమౌ తుఫానులేవా హృదయము కంపించెను భీతిన్. భయపడకూడని ప్రభువే పల్క, నిమ్మాలించెను తుఫాను, నిమ్మాలించెను తుఫాను. యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని, తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానముల్. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నారో మనము చూస్తూ వచ్చాం, ధ్యానించుకుంటూ వచ్చాం. ఆయా రాజుల యొక్క దినాల్లో
ఏ రీతిగా ఇశ్రాయేలు జనులు ప్రవర్తిస్తూ వచ్చారో మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ 11వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయి అంటే ఎవరండి? యెషయి అంటే ఎవరు? దావీదు తండ్రి కదా, దావీదు తండ్రి. అబ్రహాం తండ్రి పేరేంటి చూడండి? తెరా. వెరీ గుడ్, బాగా చెప్పారు. సో ఇక్కడ అబ్రహాము మూల పురుషులు, విశ్వాసులకు. రెండవది దావీదు కూడా మూల పురుషులు. చూడండి, అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 1:1 చదవండి. అనేక సార్లు మనం చదివాము, మరొకసారి సందర్భాన్ని బట్టి చదువుకోవటం మంచిది. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరిదండి వంశావళి? యేసు ప్రభుది. యేసు ప్రభుకి ఎవరు మూల పురుషులు ఆయన వంశములు అంటే? మొట్టమొదటిగా ఎవరు? అబ్రహాం. తర్వాత ఎవరు? యెషయి కుమారుడైన దావీదు. ఎందుకంటే ఈ లోకరక్షకుడిగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. అయితే ఆయన యూదుల రాజుగా వచ్చినప్పుడు రాజుగా అంగీకరించలేదు, కానీ ఒక కనీసం మనిషిగా కూడా తను చూడలేదు, కానీ ఒక ఎంతో ఘోరమైన నేరస్తుడిగా దాన్ని చిత్రీకరించి, అయితే లేని దాన్ని ఉన్నట్టుగా చేసి సిలువ వేసి సంహరించారు. సిలువ దేని గుర్తంటే అది చెక్కతో చేయబడింది కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మ్రాను మీద వేలాడు వారందరూ కూడా ఎవరండి? శాపగ్రస్తులు. యేసుప్రభు శాపగ్రస్తుడండి, మనము శాపగ్రస్తులు. లోకంలో ఉన్న పాపులందరూ శాపగ్రస్తులు. వారి పాప శాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మ్రాను మీద, ఇది దైవ సంకల్పం వచ్చింది ఆ దాని కొరకు. అయితే మనుషులు గుడ్డితనంతో వారు ఏం చేశారంటే యేసు ప్రభుని అప్పగించే విషయంలో దైవ చిత్తాన్ని చేశారు మన కొరకు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 దయచేసి చదవండి త్వరగా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి ప్రాణు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. రాళ్లతో కొట్టి చంపేయచ్చండి. పాత నిబంధనలో ఎవరిని చూసినా రాళ్లతో కొట్టి చంపారు కదా. ఆకాన్ని దేంతో కొట్టారు? రాళ్లతో కొట్టారు. కొత్త నిబంధన వరకు ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే కొత్త నిబంధన వరకు వచ్చే వరకు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? యేసు ప్రభుకి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలంట ఇటువంటి వ్యభిచారం చేసిన వారు. కాబట్టి అందుకనే మీలో పాపం లేని వారు మొదట రాయేయండి అంటే, వారు హృదయ రహస్యాలు, హృదయములు, పాపములు, చెడు తలంపులు వారికి గుర్తు చేశాడు. కాబట్టి ఎవరు కూడా ప్రతి వారు మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేసింది కనుక ఎవరు శిక్షించకుండానే వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, కానీ ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించే అధికారం ఏ మానవుడికి లేదు, కేవలం దేవునికే ఉంది కదా. అది చూడండి ఒక మాట, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 11వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4:11 త్వరగా చదవండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడవైతివి. చూసారండి దేవుడి స్థానాన్ని.
ఒకరి విరోధంగా మాట్లాడి ఒకరికి ఒకరు శిక్ష విధించేస్తే ఏమైనా తీసుకొచ్చి రాళ్లతో కొట్టేయాలంటే నువ్వేం చేస్తున్నావండి? ధర్మశాస్త్రాన్ని విధించేవాడు, ధర్మశాస్త్రాన్ని మనమంతా కూడా దేవుడు విధించిన ధర్మశాస్త్రాన్ని పాటించబద్దులమే అన్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేల్ అందరూ కూడా వారు ఐగుప్తు నుంచి విమోచింపబడిన వారందరూ కూడా ఇశ్రాయేల్ పాటించాలి కదా, ఎవరు కూడా పాటించలేకపోయారు. కనుక అందరూ కూడా శిక్షకు పాత్రలు. ఇప్పుడు ఏమంటారంటే మేము నీతిమంతులు, వీళ్ళు తప్పు చేశారని. నేటికి కూడా ఈ దినాల్లో మనం యేసు ప్రభుని అంగీకరించి పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనలో కలిగి ఉండి అనేక సార్లు మనం కూడా ఇతరులు తీర్పు తీరుస్తుంటాం. ఏ విషయంలో కొద్దిగా నేను రైట్ అనుకుంటాను, ఆ విషయంలో ఒకవేళ పక్క విశ్వాసి కొద్దిగా బలహీనంగా కనబడితే చెడామేడం మాట్లాడతాం. అట్లా తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. ఏదో ప్రేమతో ఏంటంటే సరి చేసుకొని దిద్దుబాటు కొరకు ప్రేమతో చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, అట్లా చేయొచ్చు. అది కూడా అందుకనే గలతీలో పౌలు అంటాడు చూడండి, చూసాం అనేక సార్లు చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. దయచేసి 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. గలతీ 6 మొదటి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. ఇతరుల బలహీనతలు చూపించడం చాలా సులువండి, చాలా ఈజీ అందరికీ కూడా. అయితే రేపటి రోజు ఈ రోజు కరెక్ట్ గా ఉన్నానేమో, నిలబడి ఉన్నాను, ఈ విషయంలో నేను కరెక్ట్ అని అనుకుంటున్నానేమో, అయితే రేపు పడవని గ్యారంటీ ఏముంది? సో అందుకనే మనమంతా కూడా బలహీనలు, మనమంతా దేవుని వాక్యాన్ని పాటించాలి. అయితే దాన్ని బట్టి శిక్షించేది, దాన్ని బట్టి తీర్పు తీర్చేది ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు, వాక్యాన్ని ఇచ్చినవాడు దేవుడే. దేవుడే ఆ పని చేయాలి, కానీ దేవుని పని మనం తీసుకోవటానికి ఎవరికి కూడా అధికారము లేదు. మోషే అంతటి వాళ్ళు కూడా ధర్మశాస్త్రము ఏ రీతిగా దేవుని ద్వారా పొంది ప్రజలకి నేర్పించాడో, ప్రజలకు వివరించాడో, ప్రజలకు చెప్పారో దేవుడు చెప్పిన మాటలు, అంతేగాని ఆ రీతిగా వాళ్ళు చేయలేదు. అది కొన్నిసార్లు తీర్పు తీర్చే అధికారం ధర్మశాస్త్ర ప్రకారం అన్యాయస్తులకి తీర్పు తీర్చే అధికారము ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ రీతిగా చేస్తూ వచ్చాడు, ఎవరు తప్పు ఎవరు తప్పు అని చెప్తూ వచ్చాడు. కొన్నిసార్లు తనకు కూడా అర్థం కాని విషయాలు దేవునికి మొరపెట్టేవాడు. మొరపెట్టినప్పుడు కూడా దేవుడు చెప్పేవాడు, అవును, మాదిరికరంగా ఉండటానికి ఇశ్రాయేల్లో ఇటువంటి అపవిత్రత ఉండకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టమని చంపమని చెప్తూ వచ్చాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 32వ వచనంలో కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ రోజు శనివారం అందరూ కూడా మీటింగ్కి వచ్చారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడండి, పొలాలు కట్టెలు ఏరుకుంటుంటే దేని కొరకు? కట్టెలు ఏరుకుంటున్నాడు. దేని కొరకు అండి? వంట చేసుకుంటాడు. వంట చేసుకున్న తర్వాత తినేసి ఏం చేస్తాడండి? పడుకుంటాడు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వచ్చి. అప్పుడు ఒకవేళ ఆ మన్నా కూడా భుజించే రోజులైతే ఆదివారం, శనివారము, శుక్రవారం ఏమి కూడా తీసుకోకూడదు. ఈవెన్ మన్నా కూడా పడదన్నమాట, కురవదన్నమాట. సో అటువంటి పరిస్థితి కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. అందుకనే యెషయా అంటే రాజుగా వచ్చాడు, అబ్రహాం ద్వారా ఏంటంటే రక్షకుడిగా వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి బలిగా తన హృదయంలో అర్పించినప్పుడు అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము, నీవు నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది. ఇప్పుడు నీ కుమారుని సైతము సంహరించడానికి సిద్ధపడ్డావు, బలి అర్పించడానికి దాన బలి సిద్ధపడ్డావు. నువ్వు నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావు. ఈ పని నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనులను, సమస్త కుటుంబాలని నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను. అంటే ఎట్లా వస్తుందంటే
నిన్ను బట్టి యేసు ప్రభుని పంపిస్తాను. యేసు ప్రభు మానవాళి పాప శిక్ష సెలువులో తాను భరించడం ద్వారా విశ్వసించిన వారందరికీ కూడా పాప క్షమాపణ, పాప విమోచన, విడుదల వస్తుంది. ధర్మశాస్త్ర సంబంధులైన వారు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే ధర్మశాస్త్ర శాపం నుంచి వారు కూడా విడుదల పొందుతారు. ఎందుకంటే అందరూ శాపగ్రస్తులు, ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించిన వారు లేరు అని యేసు ప్రభు ద్వారా అబ్రహామును బట్టి రక్షణ ఆశీర్వాదము, తర్వాత యెషయాను బట్టి, యెషయా కుమారుడు దావీదును బట్టి రాజరికము పొందాడు. మనల్ని కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారిని రాజులైన యాజక సమూహంగా చేర్చాడు. అది కాబట్టి ఇక్కడ చివరికి ఏమైందంటే మొద్దు అయింది. ఇశ్రాయేలుకు మొద్దు అయిపోయారు. లేకపోతే అబ్రహాము సంతానం మొద్దు అయిపోయింది. ఎందుకంటే రాజులు సరిగా లేరు, లేకపోతే ప్రజలు సరిగా లేరు. అందరూ కూడా ఏమైపోయారండి? నరకబడిన చెట్టు వలె ఉన్నారు, మొద్దుగా ఉన్నారు, ఫలించని వారుగా ఉన్నారు. కాబట్టి ఈ మొద్దు చిగురి ఫలించటానికి, ఇజ్రాయెల్ తిరిగి అంకురించటానికంటే చిగురించటానికి ఎవరు పుడతారు? యేసు ప్రభు పుడతారు. యేసు ప్రభు చిగురుగా పుట్టాడు. దేని నుంచి అండి? యెషయా మొద్దు నుండి పుట్టాడు. కాబట్టి ఇప్పుడంతా ఫలించటం అంటే దేవుని మహిమపరచడానికి, ఫలించటం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటానికి. దేవుని ఆజ్ఞలు గైకొన్న వారు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్నారు. దేవుని ఆజ్ఞలు గైకొన్న వారు ఏం చేస్తున్నారు? నీతి అనే ఫలాన్ని ఫలిస్తున్నారు. దేవుడు చెప్పింది అది ఆజ్ఞ ప్రకారం చేసేది, తద్వారా ఆ ఫలితం రావటానికి చేస్తున్నాడు. అందుకనే చూడండి, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటే మారు మనసు పొందిన వారు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచిన వారు, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న వారందరిలో కూడా భక్తిహీనత పోతుంది. ఉదాహరణకు జక్కయ్యని తీసుకున్నామండి. జక్కయ్య ఎంత భక్తిహీనుడు కదా! ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు, యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళి తన హృదయ పాపాలన్నీ బయటపెట్టినప్పుడు, తన అన్యాయపు స్థితిని అంతటినీ బయటపెట్టినప్పుడు, అప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ₹1 తీసుకున్నానో 4 గంటలు చెల్లిస్తాను. దానికంటే ముందుగా ఏమన్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. నా ఆస్తిలో సగము, అది మారు మనసు అంటే. అది ఫలభరితమైన మారు మనసు అంటే. మారు మనసుకు తగిన ఫలం ఫలించుట అంటే. మనం ఏంటంటే చేసిన తప్పే చేస్తూ ప్రభువుని విసిగిస్తుంటాం, దేవుని యొక్క ఆత్మని విసిగిస్తుంటాం, ప్రభు యొక్క గాయాల్లో వేలు పెట్టి రేపుతూ ఉంటాం. ఎక్కువగా మహిమపరచలేని జీవితం ఉంటుంది. వేషధారణకి గురైపోతూ ఉంటాం. నోటి మాటలతో చెప్తాం కానీ చేతలతో చేయలేని పరిస్థితులు. అది ఫలం కాదు. క్రియాపూర్వకమైన విశ్వాసం ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేదంటే కుదరదు. క్రియలు ఉన్నాయి, నాకు విశ్వాసం లేదంటే కుదరదు. నేటి క్రైస్తత్వం నుంచి అలాగే ఉంది. ఓకే, అలా లేకుండా మనం అందరం కూడా బలపడాలి. మనం అందరం కూడా శేషంలో ఉండేది చూసుకోవాలి. అందుకని ఇక్కడ యెషయా ఇక్కడ ఏముందండి? వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, దయచేసి 26వ వచనం చదవమ్మా. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. చూసారండి, విమోచకుడు సియోనులో నుండి వచ్చును అంటే ఇశ్రాయేలీయులలో నుండి వచ్చును, లేక అబ్రహాము సంతానములో నుండి వచ్చును, లేక దావీదు ప్రజల్లో నుండి వచ్చును. దావీదు రాజుగా ఉంటూ వచ్చాడు కదా. సో ఈ విధంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆ ప్రజలు కనుక అక్కడి నుంచి వచ్చాడు సర్వలోకానికి. ఇప్పుడు అన్ని జనులే కానీ
లేక యూదులే గాని ఎవరైనా సరే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సో ఇక్కడ ఏమవుతుంది, విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి ఏం చేస్తున్నారండి? భక్తిహీనతను తొలగించును. యాకోబులో ఏముందండి? పాపం ఉంది. యాకోబులో ఏముంది? అది అపవిత్రత ఉంది, యోగ్యత లేదు యాకోబుకి. సో దాని అంతటిని కూడా తొలగించి సరిచేసి యోగ్యనగా చేశాడు కదా. అది కాబట్టి మనమందరం కూడా యోగ్యులం కాదు, మనమంతా పాపులు. సో భక్తిహీనులం. ఒకవేళ భక్తి ఉన్నా అది పాప భక్తి, అది నీతి భక్తి కాదు, అది పరిశుద్ధమైన భక్తి కాదు. ఈ లోకం అంతట్లో పాపయుక్తమైన భక్తి ఉంది, అది మోసపోతున్నారు చాలా మంది. మనం కూడా మోసపోయాం. ఆ భక్తిలో ఉన్నవారు చాలా మంది యేసుప్రభుని నమ్ముకుని నిజమైన భక్తిలోకి, సత్య భక్తిలోకి వచ్చారండి. అది నిత్య జీవనం గురించి నిరీక్షణతో కూడిన సద్భక్తిలోకి వచ్చామన్నమాట. కొంతమంది తల్లిదండ్రులు బట్టి మొదటి నుంచి కూడా క్రీస్తులో విశ్వాసం కలిగి ఉంటున్నారు. కొంతమంది క్రైస్తవులు ఆ రీతిగా ఉంటున్నారు. అయితే మారుమనసు సరిగా ఉండాలి, విశ్వాసం సరిగా ఉండాలి, నిరీక్షణ సరిగా ఉండాలి. ఈ మూడు సరిగా ఉంటూ మనం సిద్ధపడాలి. అది కాబట్టి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అండి? అటు యూదుల్లో నుండి కానీ ఇటు అన్ని జనుల్లో నుండి కానీ భక్తిహీనతను తొలగించడానికి, వారి పాపాన్ని పరిహారం చేయటానికి, వారి పాప శిక్ష మరణాన్ని తానే భరించి వారిని పాపముల నుండి విడిపించడానికి, ఆత్మరక్షణ నిత్య నరకం నుండి రక్షించడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాం. సో ఈ విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం గురి కలిగి ఉండాలి. సో మన పితరులు చూపించిన ఆ యొక్క విధేయతను బట్టి అబ్రహాము వంటి వారు దేవుడు, లేక దావీదు వంటి వారికి దేవుడు చేసిన వాగ్దానములను బట్టి, లేక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చేసిన వాగ్దానములను బట్టి తాను యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి సమస్త జనులలో నుండి భక్తిహీనతను తొలగించి అందరినీ సద్భక్తిలోకి తీసుకురావాలని, అందరికీ నిత్య జీవం ఇవ్వాలని, అందరినీ రాజులని యాజకులుగా చేయాలని, ఈ లోకంలో తను సేవించే ప్రజలుగా చేయాలని ఉద్దేశించి ఈ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేరింది. యేసు ప్రభు పుట్టాడు. మనం కూడా యాకోబు వంటి వారు, మోసపోయిన వారు, మోసగించేవారు, ఆ మోసాలన్నిటి నుంచి కూడా ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. మన భక్తి మోసమైంది కదా, మన భక్తి పునాది మోసమైంది, మోసపూరితమైంది. మనం రిలీజియన్, మన మతం మోసం, అంత మోసమే. ఇప్పుడు మాత్రం మోసమే లేదు. ఇప్పుడంతా సత్యం. ఇప్పుడు అనుభవిస్తున్నాము. మానసిక మార్పు కాదు ఇది, దేవుడే హృదయంలో తీసుకొచ్చిన మార్పు. అందుకనే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిపోయిన మాటలు ఇవి కూడా ఊరికే మనం ఉంటుంటే కూడా భక్తిహీనత వస్తుంది, లేకపోతే అదైనా వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్లక్ష్యం అనేది వస్తుంది, చూసుకోవాలి. ఇప్పుడు రండి, దయచేసి 2వ వచనంలోకి రండి. 2వ వచనం చదవండి. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీదండి యెషయా మొద్దు చిగురు మీద అంకురము ఎదిగి ఫలించును కాబట్టి దాని మీద ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు మీద ఏ ఆత్మ? అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాల్లో తీయనవసరం లేదు, తీస్తే తీయండి, మరి ఇష్టం. చదవండి. మత్తయి సువార్త 3:15-16 చదవమ్మా. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చూసారండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? యోహాను చేత, తనకంటే తక్కువ వాడు మానవుడు, ఆ యోహాను కంటే తక్కువ వాడయ్యాడు బాప్తిజంలో. చూసారా?
ఎందుకంటే దాసుని స్వరూపం ధరించాడు, మామూలు మనిషి అయిపోయాడు. అందుకనే ఆయన గుర్తించాడు. ఎవరండి? యోహాను బాప్తిస్మం నుంచి యోహాను గుర్తించాడు, నీవు నాకంటే గొప్పవాడు కదా, నీ చెప్పుల వారు ముట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు కదా కదా అలాంటిది నేను నీకు బాప్తిసం అన్నప్పుడు నివారించి నీతి యావత్తు ఇలా జరగనే. ఇప్పుడు ఉన్నతమైన వాడు, గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న దీనుడి కంటే కూడా దీనుడు కావాలి, ఈ లోకంలో ఉన్న తక్కువ వాడి కంటే తక్కువ వాడు కావాలి. అది దేవుని సంకల్పం, అది దైవ చిత్తం. కాబట్టి నివారించుకు, నీతి జరగటానికి దేవుడు విధించాడు ఇలాగా. కాబట్టి నేను నీ దగ్గరే బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి నేను గొప్ప నువ్వు తక్కువ అని ఇక్కడేం ఫీలింగ్ పెట్టుకోకు, ఈ పరిచర్లో అటువంటి ఫీలింగ్ పెట్టుకోకు. దేవుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో సిగ్గు లేకుండా, లోక మర్యాద లేకుండా నువ్వు చేయి అట్లాంటి అడ్జస్ట్మెంట్లు ఇక్కడ ఉంటుంది. ఓకే అండి, ఎవరు చేయాలి? ఎవరు చెప్తే అది చేయాలి. మా వాడు బాగా చెప్పాడు, అర్థమైందండి? ఎవరికి చెప్తే వాళ్ళు చేయాలి. ఓకే, ఒకవేళ ఇబ్బందులు ఉంటే చెప్పాలి, ఇబ్బంది ఉంది అంటే చెప్తే పర్వాలేదు. ఎందుకంటే మనుషులం కాబట్టి శరీరం కూడా కొన్నిసార్లు సహకరించదు, లేక చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సహకరించవు. అలాంటప్పుడు చెప్పుకుని జాగ్రత్తగా. సో ఆ విధంగా బాప్తిసం ఇచ్చాడండి యోర్దాను నదిలో. ఇచ్చిన వెంటనే నీటిలో మునిగి పైకి లేచిన వెంటనే ఎవరు వచ్చారు? పరిశుద్ధ. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఈయన మాట వినుడి అనందా లేదా? వేరే దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు. ఇక్కడ అది పరిశుద్ధాత్మ చూడండి, ఏ ఆత్మ అంట? ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక మన దేవుడికి ఏమున్నాయండి? జ్ఞాన వివేకములు అంటే ఏమి నేర్చుకున్నాం మనం? ఎవరికైనా గుర్తుందా? జ్ఞానం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? ఎవరికి గుర్తులేదు కదా? అవునా? సరే, జ్ఞానం అంటే జ్ఞానం. జ్ఞానం ఉందండి అంటే ఈ వస్తువుని ఎలాగ వాడాలో, ఈ వస్తువు ఏంటో నాకు తెలుసు. దీన్ని తాగమంటే తాగుతాను నేను. ఇదేంటి? శానిటైజర్. తాగమంటే తాగుతావు లేదు. దీన్ని ఏం చేయాలి? అది ఏ పని కొరకు అవుతుందో దాన్ని వినియోగించే విధానమే జ్ఞానం. ఇది శానిటైజర్ అని నీకు తెలుసు, దీన్ని వినియోగించే విధానం నీకు తెలియకుండా, వివేకం లేకపోతే, వివేకం అంటే వినియోగించే విధానం లేకపోతే నువ్వేం చేస్తావంటే తాగేసావనుకో ఏమవుతుంది? నేను కూడా ఎలకల మందు కొట్టాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, దాన్ని పేల్చొద్దు, దాన్ని మంచిగా అవన్నీ పెట్టుకోవాలి, ముక్కు మూసుకొని చేయాలంటే అది ఏమైద్దిలే అని పెట్టలేదానికి. ఏంటది? వివేకమా అవివేకమా? అది జ్ఞానం ఉంది నాకు, ఇది తెలుసు, ఇలా చేయాలి, ఇది చేయాలి. బట్ ఏం చేయాలండి? వివేకం చేయాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంతమందికి తెలియని వారు ఉంటారు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తన జ్ఞాన వివేకాలని పరీక్షించాడు. ఇద్దరు తల్లులు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి నా పిల్లవాడని ఇద్దరు పోట్లాడుతున్నారు. అట్లా వీళ్ళు కాదు కదా, ఖచ్చితంగా ఇద్దరు తల్లులకి ఒక పిల్లవాడు పుడతాడు ఎక్కడైనా. కాబట్టి దీన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరు? సొలొమోను రాజు న్యాయాన్ని తీర్చాలి. ఎవరు నిజమైన తల్లి, ఎవరు అబద్ధపు తల్లి అనేది ఇక్కడ తేల్చాలి. ఇటువంటి సమస్యలు నీకు నాకు కూడా వస్తూ ఉంటాయి. మన పర్సనల్ లైఫ్ లో వస్తాయి, కుటుంబ సమస్యలు కుటుంబంలో వస్తూ ఉంటాయి, చర్చ్ లైఫ్ లో కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వీటన్నిటిని కూడా సరైన వివేచనతో, వివేకముతో దీన్ని చేయవలసి ఉంటుంది. దైవికమైన వివేకం కావాలి. నన్ను అడిగితే ఈ సమస్య ఉందంటే, ఈ సమస్యకి బైబిల్లో ఏమైనా పరిష్కారాలంటే కనుక్కోమని చెప్పాను.
దేవుడు ఒకవేళ ఇటువంటి సమస్య ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇద్దరు తల్లులు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి నాది నాదంటే ఆ సమస్య ఒకవేళ నువ్వు ఎదుర్కొంటుంటే నువ్వు దీన్ని బట్టి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. దీన్ని బట్టి తీర్పు. ఇట్లా జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. సమస్య వచ్చిన వెంటనే ఇదిగో నాకు వచ్చి నాకు తెలివి చేసేస్తామంటే పప్పులో కాలేస్తాం. అట్లా చాలా మంది ఏమి లేకుండానే ఈ సమస్యను పరిష్కారం చేయడానికి విజృంభిస్తూ ఉంటారు. పప్పులో కాలేస్తారు, పార్టీకి నష్టం అవుతుంది, వాళ్ళు విక్టిమ్కి నష్టం అవుతుంది. కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా చూడాలి. యేసుక్రీస్తు ప్రభువు అది ఆత్మ ద్వారా ఏం చేశాడండి? చేశాడు. అట్లా సొలొమోను కూడా ఏం చేశాడు? భటులకు చెప్పాడు, కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి సేవ భాగం ఇవ్వండి అని చెప్పాడు. నిజమైన తల్లి ఏమందండి? మొట్టమొదటిగా, అయ్యా వద్దొద్దు, బిడ్డను చంపకండి, బతికితే చాలు ఆమెకే ఇచ్చేయండి. ఎందుకండి? ప్రాణాన్ని జీవాన్ని కోరుకుంటుంది ఎవరు? నిజమైన తల్లి. కాబట్టి ఆమె ఏమంది? ఇక్కడితో ఆగిందా? ఆ అబద్ధపు తల్లి ఏమందండి? చెయ్యి 2 ముక్కలు చెయ్యి. అప్పుడు అర్థం. నిజంగా ఆ పిల్లవాడిని 2 ముక్కలు చేయాలని ఆ తీర్పు తీర్చాడా? నిజంగా అబ్రహాముని తన కుమారుని చంపేయాలని అడిగాడా దేవుడు? జస్ట్ పరీక్ష అన్నమాట. పరీక్ష. అయితే ప్రతిదానికి దీంట్లో ఏది ఉందని అలా చేయకుండా జాగ్రత్తగా ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని మనం చేసుకోవాలి. సో ఏ సమస్య ఎలా పరిష్కారం చేయాలన్నా కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఆ జ్ఞాన వివేకం ఇచ్చే ఆత్మాభిషేకం కలిగి ఉండే పరిస్థితులన్నీ నెగ్గగలిగారు. తర్వాత మనకు కూడా ఎందరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఏ ఆత్మనిచ్చాడు మనకి? చూడండి, 2 తిమోతి 1:7. 2 తిమోతి 1:7 దయచేసి చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. యేసు ప్రభుకి ఏ ఆత్మనైతే ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అదే ఆత్మనిచ్చాడు. ఏ ఆత్మ అండి? మళ్ళీ చెప్పమ్మా, ఒకటొకటి. శక్తియు ప్రేమయు. శక్తియు, శరీర శక్తి సరిపోదు. ఈ లోకంలో బెదిరింపుల్ని ఎదుర్కోవాలంటే, ధైర్యంగా యేసు ప్రభువుని ప్రకటించాలంటే, ధైర్యంగా దేవుని క్రియలు చేయాలంటే నా శరీర మానసిక స్థితి సరిపోదు, బలం సరిపోదు. ఏ కావాలి ఇప్పుడు మనకి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకనే మరణాన్ని సైతం సహించగలిగాడు. ఎటువంటి పరిస్థితినైనా కూడా జయించగలిగాడు. జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఆ జ్ఞానంతో సొలొమోను కూడా అనేక కార్యాలు, దేవుని మందిరాన్ని కట్టగలిగాడు, తన నగర్ని కట్టుకోగలిగాడు. తర్వాత తనలో ఉన్న జ్ఞానాన్ని శోధించడానికి వచ్చినప్పుడు షేబా రాణి లాంటి వాళ్ళు, దేశపు రాణి లాంటి వాళ్ళకి అర్థమైంది దైవ జ్ఞానం ఎలా ఉంటుంది అనేది. రుచి చూస్తుంది ఎవరిలో? యేసు ప్రభువుని కలిగిన మనకు కూడా దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అంటే మన యొక్క మనసును నియంత్రించుకునే శక్తి అన్నమాట. మన మనసు స్వాధీనంలో ఉండదు కదండి. ఇదిగో పిల్ల అంటే అదిగో పిల్ల అంటుంది మనసు. ఇది ఏమి లేదు, ఏదేదో భయపడిపోతుంది కదా అది. కాబట్టి అట్లాంటి అన్నిటినీ కూడా మనసు ఏదైతే తొందరపడి ఏం చేస్తామండి? ఈ తొందరపడేదంతా శరీరం అంత. అయితే ఆత్మానుసారంగా ఉంటే నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం కలిగి ఉంటాం? అందుకనే యేసు ప్రభు చెప్పాడు ఏమని? చూడండి, అపోస్తల కార్యములు
మొదటి అధ్యాయము 1, 6 నుంచి చదవండి, 6, 7 చదవండి. 6, 7. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. చూసారండి, ఇవన్నీ తొందరపడకండి. మీ సొంత జ్ఞానంతో బైబిల్ స్కాలర్స్ అవ్వటానికి లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టుగా రాసి పెట్టి అందరిని పాడు చేయకుండా ఉండటానికి ఆగండి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఇవన్నీ మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. తొందరపడకండి. తర్వాత మీరు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కాబట్టి ఇక్కడ యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు ఏం చేస్తారండి? యెరూషలేములో సువార్త ఆరంభమవుతుంది. తర్వాత నెక్స్ట్ యూదయ, నెక్స్ట్ సమరయ, తర్వాత భూదిగంతాలంటే మనము భూదిగంతాలంటే అప్పటి వరకు ఆ సర్కిల్. సమరయలు కూడా అటు ఇటు ఉంటారు కదా. తర్వాత ఆ రీతిగా భూదిగంతాల వరకు సువార్త ప్రకటించాలి. అందుకనే సువార్త ప్రకటించే వారికి ఆత్మశక్తి అవసరం. అర్థమవుతుందండి? ఏ పని చేయాలన్నా సరే ఆత్మశక్తి చాలా ప్రాముఖ్యం. ఈవెన్ మన సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏ శక్తి కావాలి మనకి? అది కావాలి. ఇప్పుడు ఒక మన ఏబేల్ ఫోన్ చేశాడు. ఒక అబ్బాయి, అది ఫోటోగ్రాఫర్, పైనుంచి 2వ అంతస్తు నుంచి పడి చనిపోయాడు అంకుల్ అని కొన్ని డౌట్స్ గురించి అడిగాడు. అర్థమవుతుందండి? అయితే అతను మాట్లాడినప్పుడు తట్టుకోలేకపోతున్నాడు, చాలా ఆందోళనకరంగా ఉన్నాడు. సో నేను కూల్గా మాట్లాడి కూల్గా విషయాలు అడుగుతున్నప్పుడు, ఇప్పుడే జస్ట్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా, అప్పుడు అతను కూడా కొద్దిగా నిదానంలోకి వచ్చాడు. సహజంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు విశ్వాసమైన మనం ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆత్మను వినియోగించాలి, కానీ శరీరాన్ని వినియోగించకుండా జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని వినియోగిస్తే ఏమవుతుందండి? ఏం చేయలేం. తలనొప్పి తప్ప ఏం రాదు, లేకపోతే షుగర్ తప్ప ఇంకోటి రాదు, బీపీ తప్ప ఇంకోటి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు కూడా ఆత్మానుసారంగా ప్రవర్తించరు, విశ్వాసం ప్రవర్తించరు, పెద్దలు అనేవారే ప్రవర్తించరు. అదే ఇంకా అనుభవం లేదు. ఆ వ్యక్తి ఎవరెంత అనేది కూడా తెలుసుకోవాలి. సంఘాన్ని నడిపించేటప్పుడు తెలుసుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ తెలియక మాట్లాడుతున్నారని నెమ్మదిగా మనం నేర్చుకునే స్థాయిలో ఉండాలి. ఓకేనా? నేర్చుకునే స్థాయిలో ఉండాలి. నేను నేర్చుకోవాలి, మీరు అందరూ నేర్చుకోవాలి. నాకు ఎప్పుడైతే వచ్చేసింది అనుకుంటామో ఇంకెవరిని లెక్క చేయకుండా ఏదో చేయడానికి పూనుకుంటాం, సతికిలు. ఇప్పుడు పెద్ద అన్నీ కూడా గొడవలు ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? అట్లా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఆత్మశక్తి లేకపోతే, ఆత్మ స్వాధీనము లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే చాలా సమస్య అనేది వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ ఆత్మచేత యేసు ప్రభుని దేవుడు అభిషేకించాడో అదే ఆత్మచేత మనల్ని అందరినీ కూడా అభిషేకించాడు. ఆత్మ మనలో ఉన్నాడు. చూడండి దయచేసి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 27వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. 27 చదవమ్మా, చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిల్చుచున్నారు.
చూసారండి, పరిశుద్ధాత్మ బోధకుడు, పరిశుద్ధాత్మ సర్వసత్యంలో నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. మన శరీర తలంపులు, శరీర ఇవన్నీ కూడా ఆలోచనలు మనం ముందుకు తీసుకురాకు కదండి. కాబట్టి కొంతమంది బోధ చేసేటప్పుడు ప్రార్థనలు ఎంత దీనత్వం చూపిస్తారో, ఏం చేతకాని వాడిని ప్రభువా, నువ్వు నాకు యాక్చువల్గా నువ్వు పొందిన బోధ, నువ్వు చెప్పే బోధ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కావాలి. అదే దేవుడు ఊరికే ఏదేదో ఆ టైంకి ఆ ప్రకారం మాటలతో తగ్గించుకోవటం కాదు, కానీ నువ్వు చెప్పే బాధ ప్రభు దగ్గర నేర్చుకున్నావు, అది సత్యమైందా, దాంట్లో ఏమన్నా పనికిరాని మాటలు వస్తున్నాయా, జాగ్రత్తగా ముందు నేర్చుకోవాలి. ఓకేనా? ఆ విధంగా అనుదినము కూడా, అందుకనే చెప్తున్నా, అనుదినము కూడా సీరియస్ గా మీరు చదివే మౌన ధ్యానం చాలా ఇంపార్టెంట్. మౌన ధ్యానం అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని ధ్యానించడం చాలా అవసరం. ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా అదే చెప్తున్నా, మీరు చదువుకున్న భాగంలో నుండి కొన్ని తలంపులు షేర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అలవాటు అవుతుంది. ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడేది అలవాటు. ఈ ట్రైనింగ్ కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆ కుమారుడు, ఏ కుమారుడు, ఇవన్నీ కూడా ఏం పర్వాలేదు, కానీ అది ఆత్మానుభవంలోకి వచ్చే వరకు కూడా కొన్ని పొరపాట్లు అటు ఇటు జరుగుతాయి. ఇప్పుడు నాకు కూడా జరుగుతుంటాయి, ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. అయితే అది తప్పని తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకుని ఏం చేయాలి, అదే ఆత్మీయ స్వభావం. సరి చేసుకుని నడుచుకునేది నేర్చుకోవాలి. అంతేగాని ఏదో అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవటానికి లేదన్నమాట. ఓకేనండి. తర్వాత రామ్మ ఇక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోకి రండి. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. అతని మీద తెలివిని ఈ ఆత్మ లేకపోతే మనకు కూడా భయభక్తులు ఉండవండి. అందుకనే పరిశుద్ధ ఆత్మకు ఎంతగా లోబడతామో, పరిశుద్ధాత్మ చేత ఎంతగా నడిపింపబడతామో అంతగా భక్తి కలిగి ఉంటాం. అపోస్తలు పౌలుకి అపోస్తలైన పేతురికి ఉన్న తేడా ఏంటి? ఎప్పుడైతే శరీరానుసారంగా ఉన్నాడో, శరీరం చేత నడిపింపబడ్డాడు, యేసు ప్రభుకి ఆలోచన చెప్తూ వచ్చాడు. యేసు ప్రభు ఆల్రెడీ ఆ జ్ఞాన ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. ఆయన ఏమో లేనివాడిగా ఉన్నాడు. ఆయన ఈయనకి చెప్తాడండి, అది సంగతి. ఎవరికి? యేసు ప్రభు చెప్తాడు, యెషయా మధ్యకి చెప్తాడు. ఆయనలో భక్తిహీనత పోవాలి కదా, జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. తర్వాత చదవమ్మా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. ఇప్పుడు చూడండి, చాలమ్మా, ఒక్కొక్క పాయింట్ చదువు. యెహోవా భయం అతనికి ఎలా ఉంటుందండి? ఇంపైన సువాసనగా ఉంటుంది. చూసారా, దాని అర్థం ఏంటండి? సువాసన. మనకే సువాసన, మటనా సువాసన, మసాలా వాసన వస్తే చాలు. కొంతమంది సెంట్ అలవాటు, బేతనీ గృహం సెంట్, ఎంత సువాసన. ఏదండి సువాసన అంటే ఏంటి? యెహోవా యందలి భయము. చూడండి 8:17 చదవము. సామెత 8:17 చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచును, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. తర్వాత ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు. 13 చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము అహంకారం. భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకోవటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ద్వారా ఏం చేస్తామండి? దేవుని వాక్యాన్ని పాటిస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ద్వారా యోసేపు ఏం చేశాడండి? చెడుతనాన్ని అసహించుకున్నాడు. విసర్జించటం కాదు, విసర్జించడం అంటే తనలో ఉంటే అది ఒకసారి దానికి అలవాటు పడిపోతే కదా, అది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడు? దాన్ని ఇంత ఘోర పాపం చేసి యెహోవా ఎదుట నేను ఇంత పాపాన్ని ఎలాగా ఒడిగట్టుకుంటాను?
కాబట్టి ఆ రీతిగా యెహోవా భయం అతనికి ఎలాగ ఉండాలండి? యెహోవా భయం మనకి సువాసనగా ఉండదు కదండి. కనుక అనేక సార్లు దేనికో భయపడుతూ ఉంటాం. దేనికి భయపడిన అవసరం లేదు. యెహోవాకు భయపడితే దేనికి భయపడవలసిన పని. యెహోవా భయపడటం అంటే చెడుతనాన్ని విసర్జించడం. ఓకేనా? తర్వాత చదవమ్మా నెక్స్ట్ పాయింట్. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. తర్వాత తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. కంటి చూపును బట్టి గాని వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. నీతిని బట్టి, కంటి చూపును బట్టి కాకుండా విన్నదాన్ని బట్టి కాకుండా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కంటి చూపును బట్టి విన్నదాన్ని బట్టి నువ్వే తప్పు చేశావు. సరే, ప్రస్తుతానికి ఏంటంటే బీదలకి తీర్పు తీర్చాలండి. బీదలకి ఎప్పుడు కూడా ధనవంతులు, దేవుడు ఎప్పుడు కూడా బీదలను చూస్తుంటారు. ఎప్పుడు కూడా ధనవంతులు అన్యాయం చేస్తూ ఉంటారు. అది చాలా ఘోరమైంది. దాన్ని దేవుడు సహించలేడు. కాబట్టి బీదలకి న్యాయం చేస్తూ ఉంటాడు. కనుక కంటి చూపును బట్టి కాకుండా వెలి చూపును బట్టి కాకుండా దేవుడు ఎప్పుడు దేవుడిచ్చిన వాక్య ప్రకారమే నేను తీర్పు తీర్చాలి. సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అంటే దేవుని ధర్మశాస్త్రంలో ప్రతి దానికి దేవుడు జడ్జిమెంట్లు ఇచ్చాడు అనమాట, తీర్పులు ఇచ్చాడు అనమాట. న్యాయాన్ని ఆల్రెడీ ఇచ్చాడు. ఏంటి, ఒకవేళ ఎవరైనా పరాయి వాని ఎద్దుని దొంగిలించారనుకోండి, ఏం చేయాలనేది అక్కడ ఉందన్నమాట. లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకున్నారనుకోండి, పొరుగు వారిని ఏం చేయాలనేది అక్కడ. అందుకనే న్యాయ విధులు అంటారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడలు, ఆజ్ఞలు, న్యాయ విధులు, లేకపోతే సేవ చేసే కట్టడలు, పద్ధతులు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. మనం అన్నిటికీ ఒక మాట ఏం పెడతారంటే ఆజ్ఞలని పెడతారు. ఆజ్ఞలు కాదు, కట్టడలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కట్టడి అంటే దేవుడి చిత్తం, ఏ పని ఎలా చేయాలి అనేది ఇస్తారు. అట్లా న్యాయ విధులు కూడా ఎలా చేయాలనేది కూడా చూస్తారు. ఓకే, అది మన తీర్పు. అది అన్యాయం కాకూడదు, మనకి తీర్పు తప్పుడు కాకూడదు. చూడండి, ఇశ్రాయేలు కూడా సమూయేలు ఎంత మంచివాడండి. సమూయేలు కొడుకులు మంచివాడు కాదు. మొదటి సమూయేలు 8 తినక్కలేదు. మొదటి నుంచి కూడా వారు లంచాలు తీసుకుని ఏం చేశారు, బీదలకు అన్యాయం చేశారు. ధనవంతుల దగ్గర లంచం తీసుకుని లంచం ఇవ్వలేని బీదల దగ్గర ఏం చేశారండి, అంతే కదా. వారు లంచం ఇచ్చారు, ఈయన ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు? బీదవాడు. కానీ న్యాయం ఎవరి పక్షంగా ఉంది? బీదవాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్యాయంగా డబ్బులు ఇచ్చి న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయం చేస్తున్నారు. ఇటువంటిది ఈ స్థానంలో ఉండి జాగ్రత్తగా దేవుని బిడ్డలంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. లేక సమయాలు కొడుకులు వంటి స్వభావం అటువంటి దానికి గురి కాకూడదు, పక్షపాతానికి గురి కాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? తర్వాతమా, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకం భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఎవరికండి? దీనులైన వారికి. ఓకే, దీనులైన వారు ఏం చేస్తారు? సహిస్తారు. దీనుడు అంటే అర్థం ఏంటండి? ద పర్సన్ హూ డస్ నాట్ రెసిస్ట్. ఇట్లా చేశాడు. కొన్నిసార్లు మరి అట్లా మాట్లాడుతాం, వదిలేద్దాం అనుకుని, పర్వాలేదు ఆయన వదిలేద్దాం అనుకుని వీళ్ళు దీనిలో అంటే లేదేం చేయాలి? అంకులు వాళ్ళు నా పన్ను ఒడగొచ్చాడు, మొత్తం పళ్ళని ఒడగొడదాం అన్నాడు అన్న. అర్థమైందండి? ఇవ్వండి. కాబట్టి దేవుని తీర్పులు ఇట్లా ఉంటాయి కాబట్టి మనం కూడా అదే విధానంలో ఉండాలి. పక్షపాతం చూపించడానికి లేదు. దీనులైన వారు ధన్యులు అన్నాడు. అందుకనే తర్వాత తన వాగ్దండము చేత లోకమును కొట్టును,
తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూసారండి అది. కాబట్టి ఆయన దైవాత్మ ఏం చేస్తారంటే, దైవాత్మ కలిగిన వారు, లేకపోతే యేసుప్రభు అంట తన వాగ్దండం చేత ఏం చేస్తాడంటే లోకమును లోకానికి తీర్పు తీర్చేది, భక్తిహీనులందరినీ శిక్షించేది, అందరిని తీర్పు తీసి నరకానికి పంపించేది అంతా యేసుప్రభు చేతిలో ఉంది. యెషయా మొద్దు చేతిలో ఉంది. ఆ మొద్దు అంకురమైంది, చిగురించింది, ఎదిగింది, ఫలించింది. సో ఆ తీర్పులు ఉంటాయి. దేవుని దయవల్ల మనం బయటకు వచ్చాం, కానీ అయితే మనం ఇంకా అవిధేయులైన ఇశ్రాయేలు వలె, శరీరానుసారమైన ఇశ్రాయేలు వలె ఉండకూడదు. భక్తిహీనత నుంచి బయటపడాలి. పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞాన వివేకం కలిగి ఉండాలి, పక్షపాతం లేని వారుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో వాగ్దండన చేత ఏం చేస్తాడండి, లోకమును కొడతాడు, పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. వాగ్దండన అంటే ఏంటండి అర్థం? ఏ శ్రీనివాసన్న, వాగ్దండన అంటే అమ్మా, వాగ్దండన అంటే మాటతో కొట్టడం. అంటే దేవుడు ఎట్లా కొడతాడు మాటతో కదా? వర్షం కురవకుండాను గాక, దేవుని వాక్యం ఏమైంది, వెల్లడైనతో ఏమొచ్చింది, వెలుగు వచ్చింది. వెలుగు కలుగును గాక, భూమి ఆకాశము కలుగును గాక, తుఫాను వచ్చును గాక, తుఫాను వచ్చును గాక, యుద్ధము జరుగును గాక, ఫలానాడికి కరువు వచ్చును గాక. ఎవరు మాట్లాడింది? వాగ్దండన. అది ఒక మాట చెలవిచ్చాడంటే అది ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం వస్తుంది, శిక్ష అయితే శిక్ష వస్తుంది. ఆ తర్వాత అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చూసారండి, అది ఇది యేసుక్రీస్తు ప్రభువే కదా. నడుముకి ఏముంటుంది? నీతి, అతని తుంట్లకు సత్యం. సో దేవుని బిడ్డలమైన మనము, యేసు ప్రభువుని అంగీకరించిన మనము, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగిన మనము నీతి సత్యాల్ని మాత్రమే అనుసరించేది నేర్చుకోవాలి. కొద్దిగా తేడాలు ఉంటాయి మనలో కూడా, జాగ్రత్తగా వాటిని పరీక్షించుకుని వాటి అన్నిటిని తొలగించేది నేర్చుకోవాలి. తర్వాత చదవమ్మా. అయిపోయింది ఇంతవరకు, 5 వరకు చదివాం కదా. వచ్చేది ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చూసుకుందాం. దయచేసి మాటలు గుర్తుపెట్టుకోండి. ఏమి నేర్చుకున్నాం? ఎవరు చెప్తారు? శిరీష్, ఏమి నేర్చుకున్నాం? ప్రైజ్ లార్డ్ అమ్మా, ఏమి నేర్చుకున్నాం? ఈరోజు యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చదువుకున్నాం అనుకో. దానిలో నుంచి దేవుడు మనకు బయలుపరిచిన సంగతులు ఏంటనగా, మొదటిగా యెషయా మొద్దు నుంచి చిగురు పొట్టును, వారి వేరుల నుంచి అంకురసం ఎదిగి ఫలించును అన్న విధంగా ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన కొరకే వాగ్దానం చేయబడుతూ వచ్చింది. ఆ ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది అంకుల్. మనం కూడా ఆది ఆదామునందు పాపం చేస్తూ మనము నరికివేయబడిన స్థితిలో ఉంటూ వచ్చాము. యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనత కలిగి జీవిస్తూ వచ్చిన వారంగా ఉన్నాము. అటువంటి మనల్ని మరలా చిగురింప చేయుట కొరకై యెషయా మొద్దు నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు, అనగా సియోన్లో నుంచి మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వస్తూ వచ్చారు. ఆయన సిలువలో మన కొరకి ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్షణ అంతటిని భరించి శాపగ్రస్తుడై మనకు విడుదల దయచేసి తన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత మనల్ని రక్షించి తన యొక్క ఆత్మ చేత మనల్ని నింపి మనము ఫలించే వారంగా సిద్ధపరుస్తూ వస్తున్నాడు. కనుక మనము ఆ భక్తిహీనతను మరలా వెళ్ళే వారంగా ఉండకూడదు. మారు మనసునకు తగిన ఫలంలోను ఫలించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఈ యొక్క వేరుకు అంటకట్టబడినటువంటి కొమ్మల వలె మనం ఉంటూ రావాలి. అదే విధంగా ఆయన ఆత్మ జ్ఞాన వివేచనమునకు ఆధారమగు ఆత్మ కనుక దేవుడు మనకు తన యొక్క ఆత్మలో మనల్ని పాలిభాగస్తులను చేస్తూ వచ్చాడు. కనుక
మనము ఆత్మను కలిగే ఏదైనాను చేస్తూ రావాలి అనేసి మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇస్తూ వచ్చాడు కనుక మనము దేవుడి శక్తిని ఎల్లవేళ కలిగి ఉంటూ రావాలి. అదే విధంగా బీదలకి మనము న్యాయం చేసే వారంగా ఉండాలి. ఎప్పుడునూ అన్యాయంగా ప్రవర్తింపకూడదు. సొలొమోను ఎట్టి విధంగా తను జ్ఞాన వివేకములు కలిగి ప్రతి ఒక్క సమస్యల్లో తను తీరుస్తూ వచ్చాడో మనం కూడా జ్ఞాన వివేకమును కలిగి జీవించే వారంగా ఉండాలి. అదేవిధంగా ఆయన యొక్క నీతిని మన నడుమునకు, ఆయన యొక్క సత్యంను మన నడికట్టుగా ఉంచుకుంటూ రావాలి. ఎప్పుడునూ మనం సత్యంను నీతినే అనుసరించే వారంగా ఉంటూ రావాలి. యథార్థంగా ప్రవర్తిస్తూ రావాలి. దీనత్వంను కనబరుస్తూ రావాలి. దేవుడికి యొక్క భయము మనకు ఇంపైన సువాసనగా ఉండేదిగా చూసుకోవాలి. వెరీ గుడ్ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల ప్రభువైన యేసుక్రీస్తు నామములో బైబిల్ పఠనం ద్వారా 11వ అధ్యాయం మొదటి 6 వచనాల ద్వారా 5 వచనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు వందనాలు. ఆ ప్రకారం యేసు ప్రభు మా జీవితాల్లోకి వచ్చి మా భక్తిహీనత నుండి, పాప జీవితం నుండి, పాప శిక్ష, మా నిత్య నరకము నుండి కూడా మమ్మల్ని తప్పించారు. క్రీస్తు యేసులో ఇచ్చిన వాగ్దానములన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మను సంచకరుగా అనుగ్రహించి యేసు ప్రభు ఏదైతే పొందారో దాన్ని క్రీస్తులో మాకు కూడా అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ భయం కలిగి, భక్తి కలిగి, దేవుని యందలి భయము పైన సువాసనగా ఉండేటట్టుగా, మేము చెడుతనాన్ని ఆశ్రయించుకునేటట్టుగాను, దేవుని ఎక్కువగా ప్రేమించేటట్టుగాను, ఇక దైవ నీతిని, సత్యాన్ని ఎప్పటికీ అనుసరించేవారుగా ఉండాలని మీరు కోరుతూ వచ్చిన విధానం వందనాలు. మీ ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించారు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఆ రీతిగా మేము చేసి జీవించి సేవించటకు, ఆత్మశక్తితో జీవించడానికి మీరే కృప దయచేయమని వేడుకుంటున్నాం. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, శరీర ఉద్రేకాలను మాత్రం వినియోగించకుండా, శరీర జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని మాత్రం వినియోగించకుండా, దైవాత్మ ఇచ్చే జ్ఞాన వివేకాల్ని అనుసరించటకే కృప దయచేయమని వేడుకుంటూ చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించము. అనారోగ్యంగా ఉన్న ప్రియులందరినీ కూడా కరుణించి సంపూర్ణ స్వస్థపరచమని, రేపు ఉదయం జరిగే 10 గంటల కూడి కొరకు ప్రార్థన కొరకు సిద్ధపరిచి నడిపించము. శనివారం 6 గంటలకి యవనస్తుల కూడి కొరకు యవనస్తులందరినీ పిల్లవాన్ని కూడా తీసుకొని రండి. వచ్చే ఆదివారం ఉదయం సాయంకాలం జరిగే ఆరాధన కూడి కొరకు సిద్ధపరచమని ఇంతవరకు సహాయపడ్డారు. వందనాలు. అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని మరొకసారి హస్తగతం చేస్తున్నాం. బిడ్డలను కరుణించి స్వస్థపరచమని, విడిపించమని, వచ్చిన వారందరినీ కూడా నీ దైవహస్తాలు చెప్పుకుంటే ఎవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అలవాటుగా దూరంగా అనుకున్నట్లు నీ వాక్య సత్యాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఆ ప్రకారం సరి చేసుకుంటూ విశ్వాసంలో స్థిరపడి బలపడి ముందుకు సాగుటకే కృపనందని వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము చేరవలసిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నేర్చుకున్న వాక్య ప్రకారం జీవించుటకే సహాయపడండి.